కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఈ భూమిని మరి 1/4 రేట్ కూడా లేనటువంటి ఎస్ఆర్ఓ రేట్లు కూడా 30%కి వారికి దాంట్లోనే ఆ జీవోలో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. కన్వర్షన్ ఛార్జెస్ కూడా ఇంక్లూజన్ అంట. కన్వర్షన్ ఛార్జెస్ కూడా మరి దాంట్లో ఇంక్లూజన్ అని చెప్పేసి జీవోలో స్పెసిఫిక్గా చెప్తా ఉన్నారు. అంటే ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ పార్క్లో ఉన్నటువంటి భూములన్నీ గతంలో ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయడానికి లీజ్ మీదనో లేక అతి తక్కువ ధరలోనో ఇచ్చినప్పుడు ఈరోజు పొల్యూషన్ ఉంటే ల్యాండ్ టు ల్యాండ్ ఓఆర్ఆర్ అవతల మళ్ళీ వరకు ఒక ల్యాండ్ ఇచ్చేసి ఈ భూమిని తీసుకుంటే ఈరోజు దాదాపుగా 6,29,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఈ భూమి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులన్నీ తీర్చగలిగేటువంటి ఈ ఆస్తి ఈరోజు కేవలం 5,000 కోట్ల రూపాయలకి ప్రభుత్వ ఆదాయంతో చేతులు దులుపుకొని లక్షల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరదీసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ 6,29,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమితోటి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న అప్పులు తీర్చగలిగినప్పుడు అవేమీ కాకుండా ఈ దేశంలోనే రిచెస్ట్ పొలిటీషియన్ కావాలనుకొని ఆశతోటి ఈరోజు మీరు చేస్తున్నటువంటి కుంభకోణం ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఊరుకునే సమస్య లేదు. వెంటనే అసెంబ్లీ ఏర్పాటు చేసి దీని మీద చర్చ జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మీరు మొండి వైద్యులతోటి ఈ భూముల్ని దారాదత్తం చేస్తే రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి దీని వెనుకున్న వారందరినీ కూడా జైల్లో పెడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఒకటి కాదు, రెండు కాదు, లక్షల కోట్ల విలువ చేసేటువంటి ఈ భూమి ఈయన శ్రీధర్ బాబు గారు చెప్తా ఉన్నారు. అది 9,292 కాదు, దాంట్లోకి రోడ్లు డ్రైనేజీలు పోను 4,500 ఎకరాలే ఉన్నదని అంటాడు. సరే, మీరు డెవలప్మెంట్ చేసిన 30% మీరు హెచ్ఎండిఏకి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా ఇలా 33% మీరు రోడ్స్కి డ్రైనేజ్కి పోయినా మిగిలిన భూమి మీరు స్క్వేర్ యార్డ్లు అమ్మితే ఈరోజు వచ్చేటువంటి 6,29,000 కోట్ల విలువయ్యే భూమి అది. ఈరోజు ఇంత విలువైనటువంటి భూమిని ఎస్ఆర్ఓ రేట్లు 30% అంటే ఇంతకన్నా దారుణం ఇంకొకటి లేదు. దానికి సర్దుకునేదానికి నేను శ్రీధర్ బాబు చెప్తాడు, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదే పని చేసిందని. టీఆర్ఎస్ ప్రభుత్వంలో వారు చేసినటువంటి అవినీతిని వీళ్ళు ల్యాండ్ మార్క్గా మార్చుకున్నట్టుగా వారి బాటలోనే మేము నడుస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను శ్రీధర్ బాబు గారిని, వాళ్ళు చేసినారంటే వారు చేసిన తప్పు మీద ఎంక్వైరీ పెట్టి మీరు వారు తప్పు చేస్తే వారిని జైల్లో పెట్టాల్సింది పోయి కేసులు పెట్టాల్సింది పోయి దాని